అరే ఏంద్రా భయ్ ఆఫీస్ స్టోరీ నాకు చెప్పు జరా క్లియర్గా. ఆఫీస్ స్టోరీయా? ఆఫీస్ స్టోరీ ఏమో. అరే షిఫ్టింగ్ 4 నెలల తర్వాత ఆడ షెడ్ వేసుకోవాలని చెప్పిన, మళ్ళీ ఇప్పుడు ఆఫీస్ మొత్తం షిఫ్టింగ్, స్టోర్స్లో మెటీరియల్ ఒకటి షిఫ్ట్ చేయమని చెప్పిన. స్టోర్లో మెటీరియల్ టేబుల్స్ ఇప్పుడు ఇంజనీర్స్ నేను ఏదైతే అరే నువ్వు కాదు టేబుల్స్ కావాలంటే 2 కొనుక్కో, ఒక ఇంజనీర్ ఒకటి. ఎందుకురా నువ్వు ఇట్లా కాంప్లికేట్ చేస్తున్నావు? 18,000 కాదు 20,000 కడుతున్నాము. ఎందుకు ఆడ ఉంటే మంచిగా ఉంటుంది. అరే ఇప్పుడు కాదు ఇప్పుడు నెక్స్ట్ ఆన్సలరీలోకి షిఫ్ట్ అవ్వాలి అని చెప్పాను నేను. నీకు ఇష్టం ఉందా లేదా? షిఫ్ట్ చేద్దాము. ఇక్కడ నుంచి తీసుకుని అక్కడ 4 months కదా. అవునా 4 months. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నువ్వు 1 lakh ఇచ్చినావు కాబట్టి చెప్తున్నాను. 1 lakh లేకపోతే నెక్స్ట్ మంత్ షిఫ్ట్. నువ్వు 1 lakh అడ్వాన్స్ ఇచ్చావా? అవును. దానికోసమే 4 months పెట్టా, లేకపోతే నెక్స్ట్ మంత్ షిఫ్ట్. అవునా 4 months. ఇక్కడ ఉండే టేబుల్స్ ఇక్కడ ఉండే ఏమవుతుంది ఇక్కడ వేస్తాను. అరే కాదు ఇప్పుడు ఇంజనీర్స్ అక్కడ ఎవరు కూర్చుంటారు చెప్పు? ఇంజనీర్స్ ఎవరు? ఇప్పుడు ఈశ్వర్ కూర్చుంటాడు. మళ్ళీ ఏమో కాదు ఈశ్వర్ వాళ్ళని ఆఫీస్లో కూర్చోమని ఏం ప్రాబ్లం లేదు. నువ్వు కావాలంటే ఒక టేబుల్ తీసుకొని పోయి కూర్చోరా భయ్, లేకపోతే కొనుక్కో 2 టేబుల్ కొనుక్కో, ఏంటి ప్రాబ్లం? కాదు ఇప్పుడు ఆడికెళ్ళి అక్కడ షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం పెట్టేదిరా. ఎక్కడి నుంచి? ఇప్పుడు ఆఫీస్ దగ్గర నుంచి టేబుల్స్ షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం పెట్టేది. కాదు నీకు షిఫ్టింగ్ ఎందుకు? 4 నెలలకి ఎవడు కూర్చుంటాడు? అంతా సైట్లలో ఉన్నారు కదా. అంత సైడ్లో మీరు వస్తారు కదా. ఇప్పుడు ఎవరు వస్తారు? వస్తే ఆఫీస్లో కూర్చోమని భయ్. ఇప్పుడు ఆఫీస్కి ఫ్యాక్టరీకి ఎంత దూరం ఉంది? అడిగాను ఫస్ట్ టేబుల్ నాకు ఏమన్నా షిఫ్ట్ చేస్తే షిఫ్ట్ చేసేదా అది ఏదైతే ఉందో నేను ఇది పెట్టేసుకుంటా, నేనే కట్టుకుంటా రెంటాను. ఇప్పుడు నీకు ఏం కావాలి? కాదు ఇప్పుడు నువ్వు నన్నే ఎరిగి ముందుకి నువ్వు. అరే కాదు అరే రవి ఒక్క నిమిషం ఏఆర్ ఇంజనీర్స్ జర్నీ నీకు తెలిస్తే గుర్తుంటే మాట్లాడు, లేకపోతే మొత్తం. అవన్నీ నాకు గుర్తున్నాయి. అరే నువ్వు ఎట్లా స్టార్ట్ అయ్యావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఏంటి స్టోరీ, మన ఎట్లా కంపెనీ, అన్ని గుర్తుంటే నువ్వు ఇలా చెయ్యవు. నువ్వు చెయ్యవు ఇలా. నువ్వు చెయ్యవురా బయట. నేనైతే టేబుల్స్ అయితే షిఫ్ట్ చేపిస్తున్నా, 3-4 టేబుల్స్ షిఫ్ట్ చేపిస్తున్నా. కాదు ఇగో ఒక్క నిమిషం. నీకు టేబుల్లో హక్కు కావాలనుకుంటే సగం తీసుకెళ్ళి, లేదు నీ ఒక్క టేబుల్ కావాలనుకుంటే తీసుకెళ్ళి, నీ ఇష్టం. దిస్ ఇస్ ద స్టోరీ ఆఫ్ బాహుబలి. నేనేమో కంపెనీ మొత్తం తయారు చేసే ప్రోడక్ట్స్, కంపెనీ నడుస్తుంది నా ప్రోడక్ట్స్ మీద. సతీష్ అది కొంచెం గట్టిగానే అయింది సీన్. ఆయన ఎలా స్టార్ట్ అయ్యాడు, నాకు ఫ్రెండ్ నుంచి ఉద్యోగం నుంచి పార్ట్నర్ ఎలా అయ్యాడు, నీకు హక్కు కావాలంటే సగం తీసుకోపో, లేదనుకుంటే కనుక నీకు అంత కష్టమైతే ఒకటే టేబుల్ తీసుకొని పో నీది అని చెప్పారు. సగం తీసుకెళ్తాడు, ఒకటి తీసుకెళ్తాడు, ఆయన ఇష్టం అది.